ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్స్. విమాన భోజనంబు ఎయిర్ హోస్టుల వంటకంబు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా ఒక్క నిమిషం. హలో సార్, మిమ్మల్ని ఇలా కలుస్తా అనుకోలేదు. ఎలా ఉన్నారండి? రికార్డింగ్స్ కచేరీస్తో బిజీగా ఉన్నాను. ఆ పని మీదే అమెరికా వెళ్తున్నాను. ఇంతకీ మీరు? 1 సంవత్సరం క్రితం నువ్వు ఇదే ట్రైన్లో ట్రావెల్ చేసావు కదూ? ఆ రోజు ఒక అబ్బాయి నీకు వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చాడు. అప్పుడు నీ ఉంగరం కింద పడిపోతే నేనే తీసిచ్చాను. నీకు గుర్తుందా? నేను సార్ శ్రీధర్ని. జనవరిలో జరిగిన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా, మీ చెల్లితో నాకు షీల్డ్ కూడా ఇచ్చారు. కరెక్ట్ కరెక్ట్. ఆ రోజు ప్రైజ్ తీసుకుంటూ అమ్మాయి కోసం వెతికారు కదూ? ఏ అమ్మాయి సార్? నీతో ట్రావెల్ చేసిన ఆ కుర్రాడు నీ కోసం హైదరాబాద్ అంతా వెతికాడంట. చివరికి నీ అడ్రస్ కోసం నా దగ్గరికి వచ్చాడు. నిన్ను లవ్ చేస్తున్నానని కూడా చెప్పాడే. అదేనండి, మీ ప్రోగ్రామ్ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడింది. ట్రైన్లో కలిసిన కుర్రాన్ని ప్రేమించానని, అతని కోసం వెతుకుతున్నానని మైక్లో కూడా అనౌన్స్ చేసింది. తన పేరు కూడా ప్రీతి. ప్రీతి, మీరు మెయిన్ గేట్ దగ్గర ఉన్నారని పరిగెత్తుకుంటూ వచ్చింది. కలుసుకున్నారా? మీరు ఎదురు చూసినట్టే మేము కలిసాం. ఇద్దరు ఒకటయ్యూ. మా ఫ్యామిలీకి అమ్మాయి నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాను. అయితే మీకు పెళ్ళైపోయిందా? లేదు సార్, చదువు కోసం ఫారెన్ వెళ్తున్నా. రాగానే పెళ్ళి. వెరీ గుడ్. మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలుస్తారు కదా? అమెరికా, ఇండియా, ఎక్కడైనా సరే మంచి ప్రోగ్రామ్ చేసి పెడతాను. ఫ్రీగానేలే. వస్తానమ్మా. నన్ను ఏమి చేసావు? ఇది ఆగేనా లేక సాగేనా? బదులివ్వరా? यात्री कृपया ध्यान दें, मुंबई से हैदराबाद जाने वाली ट्रेन नंबर 7033 मुंबई हैदराबाद एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 से 4:30 पर Hey, what did you take for this? Okay. Yeah. శ్రీధర్, నువ్వు కనపడడం లేదు. నేను ఇక్కడే ఉన్నా కదా. బాబా, నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ పేరు లిస్ట్ లో లేదు. వాట్? డోంట్ వరీ, నీకు బర్త్ కన్ఫర్మ్ లే. కమ్ ఆన్ శ్రీధర్, కమ్ ఫాస్ట్. యా, కమింగ్. జస్ట్ గెట్ ఇన్. నో. యా యా. Hey. ఈ ట్రైన్ ఎప్పటికి వెళ్తుంది? రేపు మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. థ్యాంక్స్. ఐఎమ్ ప్రియాంక. హలో. అండ్ హీ ఇస్ తెలుసు, శ్రీధర్. అవును, తను ప్రీతి. శ్రీధర్, నిన్ను ఇదే ట్రైన్లో మళ్ళీ కలుస్తాననుకోలేదు. నేను కూడా నేను ఇలా కలుస్తాననుకోలేదు. హే, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీరు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు? నా లైఫ్లో మర్చిపోలేని అమ్మాయి ఉందని చెప్పానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. తనే మా అక్క లైఫ్కి హెల్ప్ చేసింది. బాబుకి వయసు ఎంత? 1 year.
కెన్ ఐ ఓ నో 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 మమ్మ డోంట్ నో 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 మిమ్మల్ని చూస్తే ఓ బిడ్డకి తల్లిలా కనిపించడం లేదు. ఈ బాబు నా కూడా కాదు, మా అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్యకి డ్యూటీ, వదినకి ఇంట్లో పని, అందువల్ల నాకు అలవాటు అయ్యాడు. వాళ్ళిద్దరూ బాంబేలో ఉన్నారు. మా అమ్మ నాన్న వీడిని చూడాలంటే తీసుకెళ్తున్నాను. మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఇండియాలో పెళ్లిళ్ళు తొందరగా చేసేస్తారే, లవ్ ఫెయిలియరా? ఆల్మోస్ట్ అలాంటిదే. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మీరు ముంబై వెళ్ళారు కదా? మీ నాన్నగారు ఇప్పుడు ఇంతే, ఒకటి హడాబడి మేళం. ఏసీ దొరకలేదని చివరి నిమిషంలో సెకండ్ క్లాస్ బుక్ చేశారు. చూసావా ఇప్పుడు ఒకటే చెమట. నా మేకప్ అంతా పోయింది. పెళ్లి అంటూ మీ నాన్నగారు తెగ సంబర పడిపోతున్నారు. రేపు నువ్వు వెళ్ళిపోయావనుకో కూతురు కూతురు అంటూ మళ్ళీ ఆయన్ని బాధపడతారు. అమ్మాయి ఎక్కడ చేజారిపోతుందనని మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి ఫిక్స్ చేసాం. ఇంకొంచెం ఉంటే అమ్మాయి మనకి దక్కేది కాదు. మన బిడ్డ మనకి భారం కాదగా. ఎంతకాలమైనా అమ్మాయి మన దగ్గరే ఉంటుంది. ఆ రింగ్ ఏమైంది? వెళ్ళి వాష్ చేసుకుంటా. ఓకే ఓకే నో 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 నథింగ్. ఓ నో నో నో. మీకు పిల్లలు లేరా? ఏంటి పిల్లలా? నాకింకా పెళ్ళే కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. యా థాంక్యూ. మరి తను మీ గురించి నేను అనుకున్నట్టుగానే నా గురించి మీరు అనుకుని ఉంటారు. యాక్చువల్లీ మేమిద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. అతను జాయిన్ అయిన రోజు నుంచి ట్రై చేస్తున్నాను, ఏవీ వర్కౌట్ అవ్వలేదు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయికి పెళ్ళైపోయినా ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. తనకి వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆవిడ్ని ఒప్పించి వీడిని పెళ్లి చేసుకోవాలని నేనే కంపల్ చేసి శ్రీధర్ని ఇండియాకి లాక్కొచ్చాను. మెనీ థ్యాంక్స్. సారీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. अरे भाई साहब जल्दी करो ना. 2 मिनट्स अब दे रहा हूं. बाबू ट्रेन बहुत में हो गया साहब, 1 मिनट.
ఏ నమ్మకంతో నేను లవ్ చేసి ఉంటానని నా కోసం వెయిట్ చేశావు? ఏ నమ్మకంతో నీ పెళ్ళిని కూడా కాదని నా కోసం ఎదురు చూసావు? ఏ నమ్మకంతో నువ్వు నన్ను వెతికావో, నా కోసం ఎదురు చూసావో అదే నమ్మకంతో మన నమ్మకం లాగే మనసుకి దగ్గరైన వాళ్ళు ఎప్పుడు విడిపోరు. అయ్యో, మా అన్నయ్య గారు అబ్బాయిని ప్రియాంక దగ్గర వదిలేసానే. ఏమలా చేస్తున్నాడో ఏంటో. దాని గురించి నువ్వేం బాధపడద్దు. ప్రియాంక కూడా చిన్నపిల్ల లాంటిదే, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. అమ్మయ్యా, సరే ఒకవేళ ప్రియాంక మళ్ళీ నీ వెంట పడితే ఏం చేస్తావు? మిస్ అయింది అనుకున్న నా లవర్ నాకు దొరికింది, నో వేకెన్సీ అని చెప్పేస్తాను. సారీ. ఎందుకు? ఫస్ట్ టైం మనం ట్రైన్లో కలిసినప్పుడు నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. పర్వాలేదు, ఆ? నువ్వు అలా చూసావు కాబట్టే ఇవాళ మన ఇద్దరం ఒకటయ్యాం. ఓ, మన పాత ఫ్రెండ్స్ని అక్కడికి కలవబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇంతకాలం నువ్వు వెతుకుతున్న అమ్మాయి నేనేనని తెలిస్తే వాళ్ళు షాక్ అవుతారు కదూ. పక్క పక్కనే ఉండి కలుసుకున్నందుకు బాధపడతారు, విడిపోయి దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషపడతారు. నీకోసం కాఫీ డే, టెలిషాపింగ్, కాలేజెస్ ఇలా ఎన్ని చోట్ల వెతికాను తెలుసా. ఎప్పటికీ అవన్నీ మన ప్రేమ గుర్తుగా మిగిలిపోతాయి. అవును. ఏ నవ్వైనా నీకు సరిరాదు, ఏ వాసనలు నీకు సరిరావు, అయ్యో అనిపించలే, ఆనందం పోయలే, చిచి చీ చింతన, నవ్వుల్లో వేదన, పోవే రావద్దే, మనసు పోతే రాలేదు, నిన్ను కన్న వేళ అమ్మ పడ్డ బాధలను పంచకే చాలులే. కలుసుకుందామా ఇద్దరం, కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒక పని కలుసుకుందామా.